అందరికీ హాయ్ అండి. ఈరోజు సఖీ వంటగదిలో ఇలా సన్న అటుకులతోనే ఈ ట్రిక్ ఉపయోగించి చేయండి. చాలా క్రిస్పీగా, ఎక్కువ నూనె వాడకుండా చాలా క్రిస్పీగా ఉంటాయి. నెల రోజుల వరకు కూడా నిల్వ ఉంటాయి. ఈ విధంగా చేసి చూడండి. నేను ఇక్కడ ముందుగా 1 కేజీ అటుకులు తీసుకున్నాను, సన్నయి తీసుకున్నానండి. ఇక్కడ ఒక కరచిప్ప ఎండు కొబ్బరి తీసుకున్నాను, ఒక 4-5 పచ్చిమిర్చి, కారాన్ని బట్టి చూసుకొని వేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవాలండి. అలాగైతే మంచిగా తినేసేయచ్చు. ఇప్పుడు ఒక 7-8 ఎండు మిరపకాయలు తీసుకోవాలి. కొద్దిగంత కరివేపాకు ఫ్రెష్ తీసుకోండి, మంచిగా ఉంటుంది. పల్లీలు, పుట్నాలు తీసుకోవాలి. ఇలా ముందుగా ఇలా తీసి పెట్టుకోవాలి. ఇక్కడ గిన్నె అనేది పెద్ద గిన్నె తీసుకోండి. ఇది నేను 5 కేజీలు ఉడికే గిన్నె తీసుకున్నానండి, పెద్ద తీసుకున్నాను. తీసుకొని ఇలా ఈ అటుకులు మొత్తం వేసుకున్నాను. వేసుకొని పొయ్యి పైన పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటా ఇలా టాస్ చేయాలండి. ఇలా టాస్ చేసినట్టుగా ఇలా వేయించుకోవాలి. ఈ అటుకులని నూనె వేయకుండా ఇలా వేయించుకోవాలి. ఇలా నేను చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా టాస్ చేయాలి. ఇలా ఎగిరేసినట్టు అనుకుంటా స్పూన్ పెట్టి కలపొద్దండి. జస్ట్ ఇలా అనుకుంటా మొత్తం ఇలా క్రిస్పీగా అయ్యే వరకు ముందుగా ఇలా వేయించుకోవాలి. అస్సలు చెంచా పెట్టి కలపొద్దండి. కింద కూడా చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా అనాలి. నాకు పొయ్యి పైన కంజెస్టెడ్గా ఉంది, సరిగా చూపించడానికి రావట్లేదండి. ప్లేస్ చిన్నగా ఉంది, అందుకే ఇలా కింద దించి చూపిస్తున్నాను. ఇలాగే అనుకుంటూ మొత్తం క్రిస్పీగా అయ్యే వరకు నూనె ఏమి వేసుకోకుండా ఓన్లీ అటుకులనే ఇలా వేయించుకోవాలి. ఇలా క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకొని ఒక బేసన్లో వేసుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా చేసుకోవాలి. అస్సలు నారగా గట్టిగా అస్సలు ఉండవండి ఇలా చేసి పెట్టుకుంటే. ఇప్పుడు అదే గిన్నెలో ఒక 2 టేబుల్ స్పూన్లు నూనె వేస్తున్నాను. నేను సన్ఫ్లవర్ నూనెనే వాడుతున్నానండి. ఒక 1 టీ స్పూను ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. వేసుకొని ఇది కొద్దిగా వేగిన తర్వాత ముందుగా పచ్చిమిర్చి వేసుకోవాలండి, మనం తీసి పెట్టుకున్నవి. ఈ పచ్చిమిర్చి మంచిగా వేగాలి. పచ్చిమిర్చి అలాగే మనం కరివేపాకు కూడా తీసుకున్నాం కదా, ఇవి 2 వేగాలి. అలాగైతే నిల్వ ఉంటాయి. ముందుగా ఈ 2 వేసుకొని వేయించుకోవాలి. ఇవి మంచిగా కొద్దిగా పచ్చితనం పోయి మంచి కొద్దిగా ఫ్రై అవుతాయి చూడండి. ఇలా కొద్దిగా గలగల అయ్యే వరకు వేయించుకోవాలి. ముందుగా ఇవి రెండింటిని చూడండి, ఈ విధంగా అయితే సరిపోతుంది. ఇప్పుడు ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. ఎండు కొబ్బరి ముక్కలు ఇలా పొడవుగా కట్ చేసుకోండి, చాలా బాగుంటాయి. వేసుకొని ఎండు కొబ్బరి కూడా కొద్దిగా వేయించుకోవాలి. ఇవి వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం మిగతావి పల్లీలు, పుట్నాలు, ఎండుమిరపకాయలు వేసుకొని ఇవన్నింటిని కూడా మంచిగా వేయించుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత కలుపుకుంటా వేయించుకోండి. ఇలా వేగుతున్నప్పుడు ఇవి కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా వేగుతున్నప్పుడే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు దీంట్లో ఇది మెయిన్ అంటే ఒక 1 టీ స్పూన్ నేను చక్కెర వేస్తున్నాను. మీ దగ్గర బెల్లం పౌడర్ ఉన్నా కానీ బెల్లం పౌడర్ అయినా వేసుకోవచ్చు. ఇది వేయటం వల్ల రుచి చాలా బాగుంటుంది. ఖచ్చితంగా వేసుకోండి, బెల్లం పౌడర్ అయినా లేదా చక్కెర అయినా. నేనైతే ఒక 1 టీ స్పూన్ చక్కెర వేసాను. అలాగే 2 టీ స్పూన్ల ఉప్పు వేస్తున్నాను. మీ రుచికి తగినంత వేసుకోవచ్చండి ఉప్పు. ఒక 1 టీ స్పూన్ పసుపు వేస్తున్నాను. వేసుకొని ఇది మంచిగా వేయించుకోవాలి. ఇంకా కొద్దిగా వేగితే సరిపోతుందండి. ఇవి ఆల్మోస్ట్ వేగిన తర్వాతనే ఈ ఉప్పు, పసుపు ఇవన్నీ వేసుకోవాలి. వేసుకొని చూడండి, ఇది ఇక్కడ కొబ్బరి ముక్కలు ఇలా ఫ్రై అయినాయి, ఇలా అవ్వాలి. మాడిపోనియొద్దండి, మాడిపోతే టేస్ట్ బాగోదు. ఇది పచ్చిమిరపకాయలు అలాగే మన ఎండు కొబ్బరి, ఇవి కరివేపాకు ఇవి ఉన్నాయి కదా, ఈ క్రిస్పీగా మంచిగా ఫ్రై అయితే సరిపోతాయండి. ఇవి చక్కగా ఇలా ఫ్రై అయిన తర్వాత కలుపుకుంటా ఫ్రై చేసుకోండి. అలాగైతే అన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయి. ఇలా వేయించుకున్న తర్వాత మనము ఇవి అటుకులు వేసుకోవాలి. ఈ అటుకులు వేసుకున్న తర్వాత ఎప్పుడు కూడా స్పూన్ పెట్టి కలుపుద్దండి. ముందుగా వేయించుకునేటప్పుడైనా కానీ ఇప్పుడు వేసిన తర్వాత అయినా కానీ స్పూన్ పెట్టి కలపొద్దు. ఇప్పుడు కూడా ఇలా నేను చూపిస్తున్న విధంగానే టాస్ చేస్తున్నట్టుగా ఇలా అటుకులను గిన్నెతోనే ఎగిరేస్తున్నట్టుగా ఇలా అనుకుంటూ ఫ్రై చేసుకోవాలి మొత్తము. కింద కూడా దించి చూపిస్తున్నాను చూడండి. ఇలా మొత్తం ఇలా అనుకుంటా మధ్య మధ్యలో స్టవ్ పైనే పెట్టుకుంటా మళ్ళీ ఒక సైడ్ అలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇంకో సైడ్ ఇట్లా అనుకుంటా కంటిన్యూగా చేసుకోవాలండి. దీంట్లో స్పూన్లు పెట్టి కలపొద్దు. ఒకవేళ ముందు స్పూన్ చూపించిందేమో అదైతే అస్సలే పెట్టొద్దండి, అటుకులన్నిటి విరిగిపోతాయి. మన అట్ల కడ ఉంటుంది కదా, దాంతోనే అప్పుడప్పుడు కలుపుకోవచ్చు. కాదంటే చూడండి ఇలా చక్కగా ఫ్రై అవుతాయి, సరిపోతుంది.
ఇలా మంచిగా మొత్తం ఫ్రై అయిన తర్వాత ఫ్రై అయ్యే వరకు కూడా పొయ్యి పైన పెట్టి అలాగ టాస్ చేసుకుంటూనే చేసుకోవాలండి. నాకు ఇంకా కొద్దిగా టైం పట్టింది. ఇలా మొత్తం ఫ్రై చేసుకోవాలి. ఈ ఎండు కొబ్బరి కానీ, ఇది కరివేపాకు కానీ, ఇది పచ్చిమిరపకాయలు కానీ, ఇది ఎండు మిరపకాయలు కానీ ఎంత క్రిస్పీగా వేగాయో చూడండి. ఇలా వేగితే నిల్వ ఉంటాయండి, అందుకే ఇలా వేయించుకోవాలి. మీరు పచ్చిమిర్చి వేసినా కానీ చాలా రుచిగా ఉంటాయి, నిల్వ ఉంటాయి అలా ఫ్రై చేసుకుంటే. ఈ అటుకులు కూడా చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయి. జస్ట్ ఇలా అంటే మొత్తం పౌడర్ లాగా అయిపోయింది. ఇలా చేసుకోవటం వల్ల తక్కువ నూనెతోనే చాలా క్రిస్పీగా చేసుకోవచ్చు. ఇలా అటుకులు పొంపు వేసుకొని పెట్టుకున్నారంటే ఇవి మొత్తం చల్లారిన తర్వాతనే ఇలా డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోవాలండి. వేడిగా ఉన్నప్పుడు స్టోర్ చేసి పెట్టొద్దు. మొత్తం చల్లారిన తర్వాత ఇలా డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే నెల రోజుల వరకు కూడా నిల్వ ఉంటాయి. చాలా బాగుంటాయి. ఈ మెథడ్లో ఈ ట్రిక్ ఉపయోగించి ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇలా చేసి పెట్టారంటే నెలంత వరకు కూడా చాలా క్రిస్పీగా ఉంటాయండి. ఇంట్లో అందరికీ నచ్చుతాయి. నేనైతే ఎప్పుడు ఇలాగే చేస్తుంటాను. ఈ విధంగా మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.